ఇది ఖమ్మంలోని మున్నేరు వాగు. ఈ వాగే ఉప్పొంగి పొరలడంతో ఖమ్మం పట్టణం మొత్తం జలమయమైంది. దాదాపు ఖమ్మం 70% పైగా జలమయమైనట్టుగా ఇక్కడ చెప్తున్నారు. అయితే ఇక్కడ స్థానికులు ఉన్నారు, వీళ్ళని అడిగి తెలుసుకుందాం. అమ్మ, ఇప్పుడు ఈ వాగే పొంగి అటు కాలనీలోకి వచ్చి మొత్తం వరద మొత్తం వచ్చిందని చెప్తున్నారు. మీరు ఇదే వాగులు ఏం చేస్తున్నారు ఇక్కడ? ఏముంది, బట్టలన్నీ తడిస్తే బట్టలన్నీ తడుచుకుంటాం. ఇంతకుముందు ఎప్పుడైనా అంత వరద వచ్చిందా మీ దగ్గర? మేము వచ్చిన కాంచి రాలేదు, ఇప్పుడే వస్తాం ఫస్ట్. నేను పోయిన సంవత్సరం కూడా వచ్చింది కానీ ఇంత బాగా రాలేదు, ఇప్పుడు బాగా వచ్చింది. మా సామాన్లు అన్నీ కొట్టకపోయినాయండి. మా సామాన్లు డబ్బులు మొత్తం కొట్టకపోయినాయి, గోడలు పడిపోయినాయి, ఇల్లు పడిపోయినాయి. అన్నం లేదు, ఏమి లేదు. అసలు మా బాధలు కట్టుకుంటానికి దుప్పట్లు లేవు, కప్పుకుంటానికి అన్నీ బాధలు పడి మేము ఇల్లు వాకిలు వదిలిపెట్టాడు పోయాం. మమ్మల్ని ఎవరు చూస్తారు, ఎవరు పట్టించుకునేటట్టు లేరు. నేను సీఎం సార్ కూడా వచ్చిపోయింది కదా. సార్ వచ్చే టైంకి మేము ఉన్నామండి, ఎంతమంది నన్ను చూస్తాడు సారు. మున్నేరు బాగా వచ్చేసి ఖమ్మం సిటీ మొత్తం బాగా దారుణంగా ఇదైపోయింది. అగ్రహారం కాలనీ కూడా బాగా ఇల్లులు కొట్టుకొని పోయినాయి. మా ఫ్రెండ్ ఒకటి దారుణంగా ఉంది ఇల్లు పరిస్థితి. ఎన్నో రాని వాన ఇలా వచ్చి కాలవొడ్డంతా మునిగిపోయింది. ఖమ్మంలో దాదాపు ఒక 25 సంవత్సరాల నుంచి ఉంటున్నా. దానివేగడం కూడా బాగా కొట్టుకొని పోయింది, ఎప్పుడు చూడలేదు. ఫస్ట్ టైం బాగా వచ్చి కట్లు దిగిపోయి ఖమ్మం అల్లకల్లరం అయిపోయింది. ఇక బాగా పెద్దవాళ్ళు ఎప్పుడని చెప్పారు ఇట్లాంటి వరద మేము గతంలో చూసాము, ఎప్పుడు ఇంత మట్టికి ఎప్పుడు ఇంత వరద ఇంత ఉధృత ఎప్పుడు రాలేదు. బాగా ఆస్తి నష్టం, ఫ్రిడ్జ్లు కూలర్లు, చిన్న చిన్న పిల్లగాలతో అంతా నైట్ ఇబ్బంది, కరెంట్ లేదు, ఎవరు ఏ రెస్పాన్సిబిలిటీ లేకుండా ఇక పైన ఏదో నడిపించుకుంటూ వెళ్ళిపోతున్నారు. అంటే ఇప్పుడు వరద వచ్చినప్పుడు ఈ వరద నీరు మొత్తం ఖమ్మంలోకి రాకుండా ఉండాలంటే ఈ కాలువకి ఏం చేయాలంటారు మీరు? దీనికి ఆయకట్టు గోడ కట్టడం మొన్నే శాంక్షన్ అయింది, దాన్ని కూడా వస్తుంది కానీ ఇంకా ఇక్కడ దాకా రాలేదు. దానివల్ల చాలా ఈ దిగువ ప్రాంతాలు మొత్తం చాలా ఇబ్బందిగా ఉన్నారు. చిన్నపిల్లలతో చాలా ఇబ్బంది పడి కరెంట్ లేక అంతా అల్లకల్లోలం, బాగా అంతా ఇళ్ళు కూలిపోవటం, కరెంటు ఒకటి వైర్లు అంతా డ్యామేజ్, అంతా స్తంభాలు ఇరిగిపోవటం చూస్తూనే ఉన్నారు. ఇవన్నీ వైర్లు ఎంత దీనివల్ల అసలు చాలా ఇదిగా ఉంది. నా పేరు నాగేష్, నేను ఉండేది కూడా మాది ఊరు కాదు, మాది వేరే ఊరు, బతకనికి ఇక్కడికి వచ్చాను. కాకపోతే నాకు తెలిసినంత వరకు చెప్తున్నాను, ఈ వాగు ఒక్కటి కాదు, ఇంకా 2 వాగులు కలిస్తేనే ఇది ఒక మున్నేరు వాగు అయింది. ఆ 2 వాగుల పేరు చెప్తా. ఒకటి బుగ్గ ఏరు, ఇంకోటి ఏమో అసలు ఏరు ఉంటుంది. ఈ 2 ఏర్లు కలిస్తే ఇది మున్నేరుగా మారింది. పెద్ద ఈ మున్నేరు వల్ల మొత్తం ఖమ్మం టౌన్ మొత్తం ముంచివేయడం జరిగింది. దానివల్ల బాధితులు చాలా ఇబ్బంది పడుతున్నారు. దాన్ని గవర్నమెంట్ తీసుకోవాల్సిందిగా మేము కోరుకుంటున్నాం అండి. అంటే ఇప్పుడు వాగులు ఉప్పొంగి కాలనీలకు ఖమ్మం పట్టణంలోకి రాకుండా ఉండాలంటే గవర్నమెంట్ పరంగా ఏం చర్యలు తీసుకోవాలంటారు, ఏం చేయాలి దీనికి? సార్, నేను చెప్పేది ఏంటంటే ఇక్కడ ప్రజలు క్షేమంగా ఉండాలంటే చుట్టూ 2 వైపులా దానికి కాంపౌండ్ లాంటిది కట్టాలి, పెద్ద వెంచర్లాగా వేసి దానికి బందోబస్తు చేస్తే ఇక్కడ ఉన్న ప్రజలు కూడా ప్రశాంతంగా బతారని మేము కోరుకుంటామండి. అది ఎప్పుడూ చేయాల్సిన పని కానీ ఇప్పుడు ఇంకా చేయట్లేదు గవర్నమెంట్ కూడా. కొత్త గవర్నమెంట్ కూడా ఏం చేస్తుందో మేము కూడా చూస్తాం, వెయిట్ చేస్తున్నామండి. బుగ్గేరు అయితే ఈ నుంచి 14 కిలోమీటర్లు అన్న, అది వచ్చి ఈడ కలుస్తుంది. ఆ నుంచి ఇంకా ఆకేరు వచ్చేసి ఈ నుంచి 40 కిలోమీటర్ దూరం నుంచి ఉంటుంది. అవి 2 ఒకటై ఈ నుంచి మళ్ళీ ఈ ఇయర్లో కలుస్తాయి, మున్నేరులో కలుస్తాయి. దానివల్లనే 2 వాగులు పొంగడంతో దీనికి ఎక్కువ వరద వస్తుంది. వరద వచ్చినప్పుడల్లా ఈ చుట్టుపక్కల ప్రజలందరూ చాలా ఇబ్బంది పడుతున్నారండి. మనతో ఖమ్మం ఎస్ఐ రమేష్ కుమార్ గారు ఉన్నారు, వాళ్ళని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుని ఖమ్మం ప్రజలను వీళ్ళు ఫ్లడ్ వచ్చినప్పుడు ఎట్లాంటి అత్యవసర పరిస్థితులలో వీళ్ళు ఎట్లాంటి హెల్ప్ చేశారు, ప్రజలకు ఎలాంటి కాషన్స్ ఇచ్చారని తెలుసుకున్నాం. సార్, ఇప్పుడు ఖమ్మం మొత్తం మునిగిపోయింది దాదాపుగా. అయితే మీరు పోలీస్ శాఖ తరఫున వాళ్ళకు ఎలాంటి హెచ్చరికలు చేశారు, వాళ్ళకి మీరు ఎట్లాంటి సహాయ సహకారాలు అందించారు? నమస్కారం అండి, నేను 3 టౌన్ ఎస్ఐ రమేష్ని మాట్లాడుతున్నాను. మా 3 టౌన్ లిమిట్స్లో బొక్కలగడ్డ, పంపింగ్ వెల్ రోడ్డు, ప్రకాష్ నగర్, శ్రీనివాస్ నగర్ ఈ ఏరియాలలో బాగా ఎఫెక్ట్ అయిందండి. ఇది అనుకోని విపత్కర, ఎవరు ఊహించలేని అంత స్పీడ్గా వాటర్ వచ్చేసాయి. దీనిలో భాగంగా మా వంతుగా అందరినీ అలర్ట్ చేయడం కానీ, ప్రాణ నష్టం జరగకుండా చూసుకోవడం కానీ మ్యాక్సిమం చేశాము. ఆస్తి నష్టం విషయంలో కూడా చాలా వరకు మేము హెచ్చరించాము, ప్రజల్ని కూడా అప్రమత్తం చేశాము. ఆ ఫ్లడ్ వచ్చిపోయాక కూడా మా వంతు సహాయంగా కూడా మేము ప్రజలకు అందరి వాటర్ సప్లై కానీ అవి చేస్తున్నాము. దానిలో భాగంగా మా సిపి గారి సూచనల ప్రకారము సత్తుపల్లి బెటాలియన్లో ట్రైనీ కానిస్టేబుల్ కానీ, సిటీసీ ఖమ్మంలో ట్రైనీ కానిస్టేబుల్ కానీ వాళ్ళందరూ ఇప్పుడు దాదాపు 500 మంది ఇప్పుడు ప్రజలకి సహాయ సహకారాలు అందించే కార్యక్రమంలో పాల్పంచుకుంటున్నారు. ఇది మా వంతు బాధ్యతగా మేము నిర్వర్తిస్తున్నాము. ప్రజలకు సేవ చేయడమే ముఖ్య ఉద్దేశం. ఇట్లాంటి విపత్కర పరిస్థితుల్లో మేము కూడా పబ్లిక్కి మేమున్నామనే ధైర్యం ఇవ్వడానికి మేము మా వంతు సాయం చేస్తున్నాం. అంటే ఫ్లడ్ వస్తుందని మీకు అంటే ఎంత సమయం లోపల తెలిసింది? అంటే ఇది అకస్మాత్తుగా వచ్చిన వరద, ఇది చాలా తక్కువ సమయంలో ఎక్కువ వర్షం పడింది కదా, అంటే మీకు ఎవరు ఇన్ఫామ్ చేశారు, ఎట్లా అలర్ట్ చేశారు మీరు ప్రజలను? మాకు నైట్ అంటే వర్ష సూచన ముందే
ముందే తెలిసింది కాబట్టి 3 రోజులు వర్షాలు ఉంటాయని చెప్పేసి, భారీ వర్షాలు ఉంటాయని చెప్పి వాతావరణ శాఖ కూడా మాకు ఇన్ఫామ్ చేసింది, తెలియపరిచింది. దానిలో భాగంగా మేము కూడా నైట్ పెట్రోలింగ్ చేస్తున్న ఆఫీసర్ కానీ మేమందరం కూడా అలర్ట్ అయినాము. ఈ ఎస్ఐ గారు అలర్ట్ చేయడంతో మేము సిఐ గారు అందరం కూడా విధులలోకి ఎర్లీ మార్నింగ్ 4 నుంచే స్టార్ట్ చేసాము. అందరిని అలర్ట్ చేసుకుని నిద్రలో ఉన్న వాళ్ళని కూడా లేపి మరి బ్లడ్ వస్తుంది అది ఇదని చెప్పేసి హెచ్చరించాము. వాళ్ళకి ప్రాణ నష్టం జరగకుండా మా వంతు మేము హెల్ప్ చేసాము. అంటే దాదాపు మున్నేరువాగు మునిగితే ఇక్కడ చాలా ప్రాంతాలు ఎఫెక్ట్ అవుతాయి అని చెప్తున్నారు. అంటే దగ్గరలో ఏ ప్రాంతాల్లో చాలా ఎక్కువ మటుకు ఎఫెక్ట్ అయ్యాయి? ఇప్పుడు ఈ ఏరియాలో బొక్కలగడ్డను మన ప్రకాష్ నగర్, వెంకటేశ్వర నగర్, శ్రీనివాస్ నగర్ ఈ ఏరియాలు బాగా ఎఫెక్ట్ అయినాయండి. ఈ వాగు పరివాహక ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఆ ఏరియాస్ బాగా ఎఫెక్ట్ అయినాయి. ఒక సామాన్యుడి కళ సొంతిల్లు. పొద్దంతా కష్టపడి సాయంత్రానికి గూటికి చేరి ప్రశాంతమైన జీవితాన్ని గడుపుతామనుకుంటారు ఎవరైనా. కానీ ఖమ్మం పట్టణంలో కురిసిన వర్షానికి మున్నేరు వాగు ఉప్పొంగి ఖమ్మం పట్టణానికి సమీపంలో ఉన్న అగ్రహారంలో ఒక కాలనీ మొత్తం ముంపుకు గురై అక్కడ కొన్ని ఇండ్లు కూడా కూలిపోయిన పరిస్థితి ఉంది. ఇక్కడ మనం చూసుకోవచ్చు, ఇది 3 రూమ్ల ఇల్లు. ఇది మున్నేరువాగు ముంచెత్తడంతో ఇక్కడ ఉన్న ఇల్లు మొత్తం కూలిపోయింది. ఇక్కడ ఇంటికి సంబంధించిన బాధితులు ఉన్నారు, వీళ్ళని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్, ఇప్పుడు మీ ఇల్లు ఎన్ని రూమ్లు ఉంటుంది? ఇక్కడ మీకు వరద వచ్చినప్పుడు మీ పరిస్థితి ఎలా ఉంది? మాకు వరద వచ్చినప్పుడు వచ్చేదాకా తెలియదండి. పొద్దున 8 నీళ్ళే లేవు, ఇంకా రావు నీళ్ళు అనుకున్నాము. అంతసేపుగా వచ్చేసింది, అసలు ఏమన్నా చదువుకోలేదు. కట్టు బట్టలతో పోయినాము, బీరువా అన్నీ కోల్పోయినాం. నా కొడుకు చదువులో సర్టిఫికెట్లు పోయినాయండి, కాగితాలు పోయినాయి, ఏమీ లేవు. కట్టు బట్టలు, నా ఒంటి మీద బంగారం కూడా బీరువాలో పెట్టుకున్న 4 తులాల బంగారం అది కూడా పోయింది. ఏమీ లేదు నాకు. నేను అన్యాయం అయిపోయినా. ఏం న్యాయం చేస్తారో ప్రభుత్వం మరి నాకు తెలియదు. నాకైతే కూలి చేసుకుంటే బతికేటోళ్ళము, మేము ఉన్నోళ్ళము కాదు అసలు. అంటే ఇప్పుడు ఉన్న ఆఫీసర్లు కానీ అధికారులు, రాజకీయ నాయకులు ఎవరన్నా వచ్చి మీకు ఏమైనా హెల్ప్ చేస్తామన్నారు? చేస్తాన్నారు, నిన్న రాసుకొని పోయినారు, ఏం చేయలేదు. కాకపోతే బళ్ళు అన్నాలు పెడుతుర్రు. నిన్న ఎవరో ముస్లింలు వాళ్ళు వచ్చి కొన్ని సరుకులు ఇచ్చారు, కేజీ బియ్యం సరుకులు ఇచ్చారు, అంతే. ఇప్పటిదాకా మాకు ఎలాంటి సాయాలు రాలేదు. మేము అక్కడ పడుకుంటున్నాము, బళ్ళు అన్నం తిని అక్కడెక్కడ పడుకుంటున్నాము. ఉన్నామంటే నిల్వ నీడలేదు నాకు. సరే, ఇప్పుడు మీకు ఇక్కడ చూస్తే కేవలం ఒక సింగిల్ రూమ్ ఒకటే ఉంది. అయితే మీకు ఇప్పుడు మొత్తం ఈ ఏరియాలో ఎన్ని రూమ్స్ ఉండేటి, ఎట్లా ఉండేది పరిస్థితి? సార్ 3 గదులు కట్టుకున్నాం, వరండా ఉంది సార్. 3 గదులు కట్టుకున్నాం, వరండా ఉంది సార్. గదులు పడిపోయినాయి, దాంట్లో ఉన్న సామాన్లు మొత్తం అన్నీ పోయినాయి సార్. కట్టుబట్టలతో బయటికి వెళ్ళినాం, ఏం పరిస్థితి లేదండి. మేము రోజు కూలి చేసుకుంటే బతికేదే కష్టం. ఉదయం రెక్కల ముక్కలు నా కొడుకు కష్టం, నా కష్టంతో బతుకుతున్నాం సార్. ఇది సార్ మా పరిస్థితి. టీవీ కొనుక్కున్నాం సార్. టీవీ కొనుక్కుంటే 1 నెల కూడా చూడలేదు సార్. వీళ్ళు ఏం అన్యాయం చేస్తారు? LG ప్లాట్ బజాజ్ కంపెనీలో కట్టాము డబ్బులు, వాళ్ళకి ఇంకా డబ్బులు కూడా ఇవ్వలేదు సార్. 1 నెల ఇచ్చాము, తెచ్చుకొని చేసుకున్నాం. ఇది మా పరిస్థితి సార్. చేసుకుంటే బతుకుతాము. ఇవాళ నీళ్ళ లేకుండా అన్నీ పోయినాయి సార్. అవి ఏం న్యాయం చేస్తారు మీరే చెప్పండి. అంటే ఇప్పుడు ఇక్కడ ఎవరైనా ఆఫీసర్లు వచ్చి మీకు ఏమైనా హెల్ప్ చేస్తున్నారా? ఏమైనా ఇంతవరకు అయితే ఎవరు రాలేదు. ఇట్లా బిర్యానీ పొట్లాలు అయితే ఇస్తున్నారు అన్నం, అంతే. అంటే ఎవరు గవర్నమెంట్ వాళ్ళు ఇస్తున్నారా, ప్రైవేట్ బయట వాళ్ళు ఎవరైనా వచ్చేసి? ప్రైవేట్ వాళ్ళు ఇస్తున్నారు. గవర్నమెంట్ ఇంతవరకు ఏమి రాలే. చూడండి ఇల్లు వాతావరణం చూడండి, మీకే తెలిసింది మా పరిస్థితి. మీరు ఇక్కడ ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారు? ఇప్పుడు ఇక్కడ దాదాపు 15 సంవత్సరాలు అయిందండి. గతంలో ఎప్పుడన్నా ఇంత పెద్ద వరద వచ్చిందా మీకు? పెద్ద వరద రాలే, ఎప్పుడు వచ్చినా కూడా చిన్నగా వచ్చేది, కానీ ఇంతగానో రాలే. కాకపోతే సడన్ వచ్చేసరికి బట్టలతో వెళ్ళిపోవాల్సి వచ్చింది, ఏం తీసుకుపోకుండా ఇబ్బంది. సార్లు రానియట్లేదు మమ్మల్ని అసలు స్కూల్కి. బుక్స్ పోయినా ఏమొద్దు, మేము బుక్స్ ఇస్తున్నాం అని అంటున్నారు. అసలు రానియట్లేదు. మా డ్రెస్సులు అన్నీ కట్టపోయినాయి, చెప్పినా కానీ వినట్లేదు. బుక్కులు ఇచ్చిన పుణ్యానికి ఇచ్చిన గవర్నమెంట్ స్కూలు. మా పిల్లగాళ్ళకి బుక్స్ బ్యాగులు అన్నీ కొట్టుకెళ్ళినాయి, ఆధార్ కార్డులు సహా ఏమీ లేవు. ఇప్పుడే సార్లు వద్దంటున్నారు. మరి మా పిల్లగాళ్ళ పరిస్థితి ఏంది? వాళ్ళు చదువుకుంటేనే మాకు ఒక పేరు. మేము లేతే పనికి వెళ్ళేవాళ్ళం, మేము ఉండేవాళ్ళం కాదు ఇంట్లో. మరి ఏదైనా మీ గవర్నమెంట్ వాళ్ళు చూడండి మా పిల్లగాళ్ళకి.
అంటే మీరు బుక్స్ గవర్నమెంట్ ఫ్రీగా ఇచ్చినా కూడా మీరు నోట్ బుక్స్ కొనుక్కోవాలి కదా, దానికి ఎంత ఖర్చు అవుతుంది? 1000 రూపాయల దాకా అవుతున్నాయి ఒక్కొక్కరికి. దాదాపుగా 3 రోజులు అయిందండి. మాకు కరెంటు లేదు, వాటర్ కొద్దిగా వాడుకోవటానికి కూడా వాటర్ కూడా ఏమీ లేవు. మాకు అసలు ప్రాబ్లం వచ్చేసి ఇది మన వరదలు వస్తాయి, చదువుకోండి ఎక్కడైనా చదువుకోండి, వరదలు వచ్చి కొట్టుకొని పోతారు, మరి నిండిపోతాయి. ఇదివరకు కూడా ఇలా జరిగింది, కాకపోతే కొంచెం తక్కువ. అది దృష్టిలో పెట్టుకొని ఈసారి కూడా మాకు హెచ్చరికలు కూడా ఏమీ లేవు. హెచ్చరికలు కూడా ఏమీ లేకుండా ఏమీ మాకు జారీ చేయకుండా ఇట్లా సడన్గా మేము వస్తుంటే మా అంతటికి మేమే బయటికి వెళ్ళిపోయాం. దాదాపుగా సాయంకాలం 6-7 మొత్తం ఇల్లు మొత్తం లెంటల్ లెవెల్ మునిగిపోయింది. ఇంట్లో టీవీలు, ఫ్రిడ్జ్లు. ఇప్పుడు వరద వచ్చినప్పుడు మీరు ఎక్కడ ఉన్నారు? వరద వచ్చేటప్పుడు మేము ఇంట్లోనే ఉన్నాము. ఇంట్లోనే ఉన్నప్పుడు మాకు మెట్లకి కొంచెం వస్తుంది, ఒక మెట్టు ఎక్కింది. పోయినసారి కూడా అదే టయానికి అదే మెట్లు ఎక్కినాయి. కాకపోతే ఆ టైంలో వస్తుందని చెప్పేసి అనుకున్నాం మేము. కాకపోతే సడన్గా అట్లా జరిగిపోయింది. మొత్తం ఒక గంటన్నరలో దాదాపుగా ఇళ్ళకి వెళ్ళిపోయినాయి వాటరు. మేము అనుకోలేదు ఇంతగా జరుగుతుందని మేము అనుకోలేదు. కానీ చాలా బాధలో చాలా వేదనలో ఉన్నాం. తినడానికి కూడా ఏం లేదు. మాకు అందరూ సహాయం చేస్తున్నారు తిండికి వాటికి వీటికి. పరిస్థితి ఎట్లా ఉంది ఇప్పుడు? వరద వచ్చింది అయితే మొత్తం మునిగిపోయిందండి. మొత్తం డోర్లు పగిలిపోయినాయి, లోన అన్ని సామాన్లు కొట్టపోయినాయి. షోకేసులు, బీరువాలు, బట్టలు, కప్పుని బట్టలు, వంట పాత్రలు అన్నీ A to Z అన్నీ కడిగిపోయినాయి. 2 రమ్ములు ఉన్నాయి, రమ్ములు కొట్టపోయినాయి. ఇటు వంట పాత్రలు ఉన్నాయి, ఇటు కొట్టపోయి గోడ పడ్డాయి. కొందరు సోషల్ మీడియాలో వ్యూస్ కోసం, లైక్స్ కోసం పిచ్చి పిచ్చి పనులు చేస్తున్నారు. మరికొందరు అయితే రోడ్లపైన డబ్బులు వెదజల్లడం, అట్లాగే ఒక లొకేషన్లో డబ్బులు పెట్టి అక్కడికి ఎవరు ముందు వస్తే వాళ్ళకే ఈ డబ్బులు అని చెప్పి కూడా వాళ్ళ యొక్క ఇన్ఫ్లుయెన్స్ కోసం సోషల్ మీడియాలో వివిధ రకాల పనులు చేస్తున్నారు. అట్లా కాకుండా విపత్కర సమయంలో అట్లాంటి డబ్బులను ఇక్కడ ఎవరైతే ఇల్లు కోల్పోయి చాలా బాధలలో ఉన్నారో, వాళ్ళు సర్వస్వం కోల్పోయిన వాళ్ళు ఉన్నారో అట్లాంటి వాళ్ళకి ఇస్తే వారు మిమ్మల్ని జీవితాంతం గుర్తుంచుకుంటారు. ప్లీజ్ పల్లవి న్యూస్ తరపున మీకు ఇదొక రిక్వెస్ట్. సేలం బ్రహ్మం ఈ వరదకి మొత్తం కొట్టుకొని తలుపులు అవన్నీ పగిలి సామాన్లు అన్నీ కొట్టపోయినాయి. చాలా నష్టపోయినాం. గోడలు, ఇది కాదు బాత్రూములు, వంటగది ఇదంతా కొట్టుకోలేదు సార్. చాలా నష్టపోయాను. మేము చెప్పుకునే పరిస్థితి లేదు, నష్టపోయాను. మీకు ఎప్పుడు వచ్చింది వరద? ఎప్పుడు వచ్చింది మీకు? మొన్న వచ్చింది సార్. మొన్న 4 నుంచి వరద వచ్చింది సార్, తెల్లారుజామున. మీకు ఎట్లా తెలిసింది వరద వస్తుందని? ఎవరైనా చెప్పారా? మేము వచ్చింది చూసుకొని ఇంతలో నేలల్లో బొక్కులు, పిల్లగాడు బొక్కులు మట్టి తెచ్చిపోయిండు. కిరాయి మాట్లాడుకుని ఆటోలు వేసుకొని, ఇంజనీరింగ్ చదివే పిల్లగాడు బొక్కులన్నీ వేసుకొని పోయిండు. కిరాయి ఆటో తీసుకొని వరదలోనే సామాన్లన్నీ తేలేకపోయాను. వండుకునే సామాన్లు సగలం తలుపులు పగిలిపోయినాయి వరదకి. అంతా లోపి మొత్తం పునాది కళ్ళు లేపిందండి, అన్నీ కూలిపోయినాయి సార్. మీరు ఎన్ని సంవత్సరాలు అవుతుంది ఇక్కడ ఉండబట్టి? 22 సంవత్సరాలు అవుతుంది. 22 అయినాయి. 22 సంవత్సరాలు అవుతుందండి. కొనుక్కొని పొలాలు. ఏం పని చేస్తుంటారు మేము? కూలే. అయితే ఇంక ఇప్పుడు ఇంకా బాటిల్ ఇప్పుడు వరదలు వచ్చి కూడా మీకు మొత్తం అన్ని కొట్టుకుపోయినాయి. మరి ఇప్పుడు ఎట్లా, మీరు ఎట్లా తింటున్నారు? సాయం చేద్దాం ఇల్లు కట్టుకోవడానికి, మళ్ళీ ఇబ్బంది ఉంది. ఒకసారి కరోనా వచ్చి చచ్చోళం బతికినాం. ఇంకా ఎవరో వచ్చేది ఏముంది? మొన్న ఎవరో గిన్నె బియ్యం ఇచ్చిపోయారు. కూరగాయలు 1 కిలో పప్పు, 1 కిలో బియ్యం, అది 5 కిలోలు ఏమో బియ్యం, 1 కిలో పందార, మొత్తం 8 చాలతీలు అంత 1/4 కిలో 1 కిలో ఇచ్చారు. మీకు ఇచ్చిపోయినా కూడా మీరు వండుకోవడానికి కూడా మీకు ఎక్కడ ప్లేస్ లేదు కదా, అంటే కిచెన్ కూడా లేదు, మొత్తం అన్ని కొట్టుకుపోయింది. మరి ఎట్లా వండుకోవటానికి గవర్నమెంట్ మీ పెద్దలు వచ్చిన వాళ్ళని సహాయకారాలు అడుగుతున్నాం. ఉండటానికి స్థానం, నిలబడటానికి కూడా, వండుకొని తినటానికి పరిస్థితి కూడా లేదు. మా సామాన్ అంతా గొట్టపోయింది. తలుపులు, దారబంధాలు, పోసిన మట్టి. మా వయసు కష్టం, మేము చేయలేము, ఎత్తుకోలేము, పోయలేము, చేయలేమండి. నా రెక్కలు కష్టం అంత పోయిందండి. నా సామాన్ అంతా కొండుకొని గదులలో పోయింది. ఆ గదులు కూడా కడగలేక చేత కట్టలేదు. నా వయసు కష్టం అంత పోయింది. మేము ఇప్పుడు ఏం చేయలేము అండి. మా
బతుకు తెరివే ఇదేనండి. సహాయకారాలు మేము అడుగుతున్నాం. మాకు ఇంత సాయం చేస్తే మళ్ళీ ఇల్లు కట్టుకొని గూట్లో పడి ఉందామని కోరుకుంటున్నాం. మీ గవర్నమెంట్ నుంచి ఏమైనా పెన్షన్ లాంటిది అట్లా ఏమైనా వస్తున్నాయి? నాకు పింఛన్లు అవన్నీ ఏం లేవండి. పింఛన్ కాడికి నా పరిస్థితి రాలేదు, ఇవ్వలేదు. ఇంకా ఒకళ్ళు ఇస్తే ఇస్తారేమో, అది సంగతి. ఇప్పుడు ఆ కూలి కూడా తగలబడలేదు, మా చేత కావట్లే. మాకు ఆస్తులు ఇంకా వెనక ముందల మా అత్తగారు కోట్లు ఆస్తులు కూడా లేవు. ఈ బతుకులు వేరే వస్తుందంటే ఇంతకుముందు వాళ్ళు వీళ్ళు వచ్చి తెల్లారుజాము నుంచి నిద్రలు పోకుండా వచ్చి రాజకీయ నాయకులు వచ్చి తిరిగేవాళ్ళు. ఈసారి ఒకళ్ళు వచ్చి కూడా అసలు ఎవరైనా పట్టించుకున్న వాళ్ళు లేరు. రెండో రోజు కూడా రాలేదు ఎవరికి. అంతకుముందు వచ్చిన వాళ్ళు కూడా ఇప్పుడు వచ్చి ఏం చెప్పలేదా మీకు? ఇప్పుడు వచ్చి ఎవరు ఏం చెప్పలేదండి. తర్వాత ఎప్పటికి నిన్నటాల నుంచే కొద్దిగా వచ్చి అవుపడుతున్నారు. ఈ రోజు వచ్చి కూరగాయలు చేయటం ఈ చేస్తున్నారు, కానీ ఇంతకుముందు ఎవరూ రాలేదు. వేరే వాళ్ళు వచ్చి నిన్న ఎవరు మున్సిపాలిటీ వాళ్ళ ద్వారా వచ్చి ప్యాకెట్లు ఇచ్చారు. ఇవాళేమో కొద్దిగా భోజనాలు ఇచ్చిపోయారు బట్టల షాప్ వాళ్ళు పొద్దున్నే. ఇవాళ వచ్చి కూరగాయలు ఇటీయంగా చూసినాం వాళ్ళం కూడా. ఇప్పుడు వచ్చి వరద వచ్చినప్పుడు మీరు ఎక్కడికి వెళ్ళారు అప్పుడు? ఇగో ఇక్కడ నుంచి ఆ రోడ్డు మెయిన్ రోడ్డుకి వెళ్ళే వరకే ఆడ కూడా కమ్ముకొని వచ్చేసింది. ఇక్కడ ఈ లోతుకల్లు వచ్చింది, స్కూల్ దగ్గరకు వచ్చినాయి. అప్పుడు ఖమ్మం వెళ్ళిపోయినాం తాళాలు వేసుకొని. బడికి వెళ్ళి బడికాడ ఆగినాం. ఇక నుంచి నైట్ అవుతుంది 3-4 అవుతుంది. అప్పటి నుంచి ఖమ్మం వెళ్ళి ఖమ్మంలో ఇక చుట్టాలు ఉంటే వాళ్ళ దగ్గర ఉంటాం. అట్లా జరిగిందండి. అంటే మీరు తినడానికి భోజనం కానీ అట్లాంటివి? భోజనం ఇక వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయినాం మేము. తినేవాళ్ళు స్కూల్లో పెట్టారు, స్కూల్లో పెడుతున్నారు. ఇక మేము ఆ రోజు అయితే ఇక అందలేదండి. ఆ రోజు ఖమ్మం వెళ్ళిపోయి ఖమ్మంలోనే తిన్నాం, ఖమ్మంలోనే ఉన్నాం. ఇక బాగా ఇబ్బంది పడ్డాం. రాలేదు సార్, ఈడ ఎవరు రాలేదు. మొత్తం గట్టకపోయినాయి, సిలిండర్ కూడా పోయినాయి సార్. ఏం లేవు అసలు, వండుకోవటానికి కూడా లేదు సార్. అసలు ఇట్లా వచ్చి వరదలు వస్తున్నాయి అని ఇంటికి వచ్చి కూడా చూడలేదు సార్. నాకు ముగ్గురు పిల్లలు, మా వారు లేరు. పిల్లలకేమో అమ్మ వాళ్ళ ఇంటికాడ పంపించేసినట్టు సార్. ఇట్లా వేస్తున్నాం, స్కూల్లో పెడుతుంటే తిన్నాం. వాటికి 3 రోజుల నుంచి బయటనే ఉంటున్నాం సార్. వరద ప్రభావంతో ఇంట్లో ఉన్న వస్తువులన్నీ వరద నీటిలో మునిగిపోయాయని, కిచెన్ సామాగ్రి కూడా మొత్తం వరద నీటిలో మునిగిపోయిందని చెప్తున్నారు. అట్లాగే వాళ్ళు తినే వస్తువులు కూడా వరద నీటిలో మునిగిపోయి మొత్తం పాడైపోయిన పరిస్థితి ఉందని కూడా అక్కడ స్థానికులు చెప్తున్నారు. అయితే ఇక్కడ చూసుకున్నట్లయితే బియ్యం బ్యాగ్, రైస్ బ్యాగ్ ఏదైతే ఉంది ఇక్కడ మొత్తం వాళ్ళు వరద నీటిలో మొత్తం నానిపోవడంతో ఇది మొత్తం పనికి రాకుండా పోయిందని చెప్తున్నారు. దీంతోపాటు ఇది మేము తినడానికి ఎట్లాగో ఉపయోగపడడం లేదు కాబట్టి బయట వేసేసాం, కనీసం ఇక్కడ ఉన్న జంతువులైనా తింటాయని ఉద్దేశంతో మేము పడేసాము. కనీసం తినడానికి మాకు తిండి కూడా లేదు. ఇక్కడ ఉన్న ప్రభుత్వ అధికారులు కానీ ప్రభుత్వం కానీ మాకు వెంటనే తక్షణ సాయం కింద కూరగాయలు కానీ బియ్యం కానీ ఇవ్వాలని ఇక్కడ గ్రామస్తులు కోరుకుంటున్నారు. ఖమ్మంలో మున్నేరు వాగు ముంచెత్తడంతో ఇక్కడ ఉన్న చాలా కాలనీలు బస్తీలు కూడా నీట మునిగాయి. అయితే మనం ఇక్కడ అగ్రహారంలో ఉన్నాం. ఇక్కడ చూసుకున్నట్టయితే పిల్లల పుస్తకాలు, వీళ్ళకు విలువైన డాక్యుమెంట్లు కూడా పూర్తిగా బురదలోనే మునిగిపోయి మొత్తం డాక్యుమెంట్లు మొత్తం ఇక్కడ ఇంటి డాక్యుమెంట్లు కూడా మొత్తం బురదలో మునిగిపోయి పూర్తిగా బురదమయం అయిపోయిన పరిస్థితి. ఇక్కడ విజువల్తో చూసుకోవచ్చు. మొత్తం ఇది ఇంటి డాక్యుమెంట్లు ఇవన్నీ. ఇవి ఎక్కడ ఇల్లు అమ్మాలన్నా కొనాలన్నా ఈ రిజిస్ట్రేషన్ చాలా కంపల్సరీ. ఇప్పుడు ఈ డాక్యుమెంట్లు ఖరాబ్ అవడంతో వాళ్ళు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇప్పుడు పిల్లలకు సంబంధించిన బుక్స్ కూడా ఇక్కడ మనం చూసుకోవచ్చు. మొత్తం వాళ్ళు గత జూన్లో స్కూల్ స్టార్ట్ కావడంతో పిల్లలు చాలా కష్టపడి హోంవర్క్ చేసుకున్నారు. వాళ్ళు చదువుకునే బుక్స్ కూడా మొత్తం ఇక్కడ బురదలో కూరుకుపోయి మొత్తం పుస్తకాలు కూడా ఖరాబ్ అయిన పరిస్థితి మనం ఇక్కడ చూస్తున్నాం. అయితే మనతో ఇక్కడ పిల్లలు ఉన్నారు, వాళ్ళతో అడిగి, బాబు నీ పేరేంటి? ఏ క్లాస్? నీ పుస్తకాలు ఏమైనాయి నీ మొత్తం?
దియో కొట్టుకుపోయింది. కొట్టుకుపోయిందా? మళ్ళీ నువ్వు స్కూల్కి పోవాలంటే ఎట్లా? ఎందుకురా? నీ స్కూల్ బ్యాగ్ ఎక్కడ ఉంది? స్కూల్ బ్యాగా కొట్టకపోయినాయి నీళ్ళల్లో. నీ పేరేంటి? ధనుష్. నీ స్కూల్ బ్యాగ్ ఏమైంది? నా స్కూల్ బ్యాగా అయింది, అది తడిసిపోయినాయి. చెప్పు. సన్ సైడ్ మీద వేసిన బుక్స్ చెప్పు చెప్పు. తడిసిపోయినాయి. మళ్ళీ నువ్వు స్కూల్కి వెళ్ళాలంటే ఎట్లా? బుక్స్ కావాలి కదా. మా టీచర్ అడిగి మా అమ్మ తెప్పించింది. హోంవర్క్లు ఉన్నాయా దాంట్లో? నువ్వు చేసుకున్న హోంవర్క్స్ ఉన్నాయా? లేవు. చెప్పండి అమ్మా, ఇప్పుడు మీ పిల్లలకు సంబంధించిన బుక్స్ కూడా మొత్తం నీళ్ళల్లో మునిగిపోయి మొత్తం బురదమయం అయిపోయినాయి. ఇప్పుడు వీటికి ఎంత ఖర్చు పెట్టారు? ఇప్పుడు భవిష్యత్తులో కూడా మీరు పిల్లలు స్కూల్కి వెళ్ళాలంటే మీకు చాలా ఇబ్బంది, మళ్ళీ కొత్త పుస్తకాలు కొనాల్సి వస్తుంది. 3000 దాకా అయినాయి సార్. ఆయన బుక్స్కి, ఈయనకి, బ్యాగులకి అన్నిటికీ 3000 4000 దాటినాయి. నీళ్ళల్లో బియ్యం కానించి అన్నీ కొట్టకపోయినాయి. సరుకులు లేవు, తెప్పించుకునే అన్నీ కొట్టకపోయినాయి. పిల్లగాళ్ళకైతే కప్పుకునే సెద్దర్లు కూడా లేవు. ఎవరైనా పట్టించుకునేటోళ్ళు లేరు మమ్మల్ని. అట్టనే ఆ పిల్లగాళ్ళని వేసుకొని అట్టనే కూర్చున్నాం నైట్ అంతా కూడా. వరద వస్తుందని కూడా చెప్పలే. కట్టు బట్టలతో పిల్లగాళ్ళని ఎత్తుకొని నడుము ఒత్తి నీళ్ళతో ఉరికినాం. ఎవ్వరూ పట్టించుకోలేదు ఇంతవరకు. గ్యాసు లేదు, వండుకునే సామాన్లు లేవు, ఏమీ లేవు. మరి ఈ బెడతన్నం ఇది తీసుకోండి అని కూడా పట్టించుకోవట్లేదు ఇక్కడ వాళ్ళు మమ్మల్ని ఎవ్వరు. అంటే పిల్లలకి ఇప్పుడు ఎన్ని రోజుల తర్వాత స్కూల్స్ తీస్తామని ఏమన్నా చెప్పారా? అసలు ఏం చెప్పలేదు సార్. ఇంకా అంటే ఇప్పుడు స్కూల్స్ ఓపెన్ ఉన్నాయా, బంద్ ఉన్నాయా? బందే ఉన్నాయి. చెప్పాను మేడానికి, ఇట్లా సంగతి అయింది మేడం, బుక్లన్నీ పోయినాయి అంటే నేను రాసిస్తా, అప్పుడు కొనాలమ్మా మీరు కంపల్సరీ అని చెప్పారు. అయితే ఇక్కడ పిల్లలకు సంబంధించిన బుక్స్ మొత్తం బురదమయం అయిపోయి పనికి రాకుండా అయిపోవడంతో మేము కొత్త పుస్తకాలు కొనాలి. మేము రోజు కూలీనాలి చేసుకునే వాళ్ళం కాబట్టి మేము మళ్ళీ వేలు పెట్టి పుస్తకాలు కొనాల్సిన పరిస్థితి వస్తుంది. మమ్మల్ని ప్రభుత్వం కానీ విద్యాశాఖ కానీ ఆదుకొని పిల్లలకు ఉచితంగా పుస్తకాలు అందించాలని కూడా ఇక్కడ ప్రజలు కోరుకుంటున్నారు.